7th class maths chapter 10 algebraic expresses part 1. Already algebraic expresses we learned in 6th class also. Okay, so put the heading exercise 192. Exercise 192. Find the rule which gives the number of matchsticks required to make the following patterns. The pattern of letter H. So pattern of letter H. దీని మన ప్యాటర్న్ చెప్పాలి అంటే ఎన్ని మ్యాచ్స్టిక్స్ అవసరం అని చెప్పాలి మనం. చూడండి హెచ్ ఉందనుకోండి ఇలా ఒకటి ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి మూడు అంటే 1 2 3 మ్యాచ్స్టిక్స్ అవసరం అవుతుంది. బట్ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు pattern of letter H is equal to 3n. Second one, the pattern of letter B so la hote la two also hote two matches also hote kabatti the pattern of letter B is equal to 2n. Okay, this second question. Given below is the pattern made from color tiles and white tiles. Figure 1, figure 2, figure 3. Draw the next two figures in the pattern above. So pattern ichchadu next two figures evaro cheppali. So figure 1. Figure 1 ichchadu. Figure 2 figure 2 ichchadu. Figure 3. Figure 1, figure 2, figure 3 ఇచ్చాడు. నెక్స్ట్ ప్యాటర్న్ అని చెప్పాలి. దీని బేసిస్ చెప్పాలి నెక్స్ట్ ప్యాటర్న్ ఏమవుతుంది. చూడండి ఫిగర్ 1 చూస్తే మిడిల్ లో ఉన్నటువంటి బాక్స్ కి లెఫ్ట్ ఆఫ్ బాక్స్ రైట్ ఆఫ్ బాక్స్. ఓకే, అప్ ఆఫ్ బాక్స్ డౌన్ ఆఫ్ బాక్స్. ఇచ్చాడు ఫిగర్ 2 లెఫ్ట్ 2 బాక్సెస్ రైట్ 2 బాక్సెస్. అప్ లో 2 బాక్సెస్ డౌన్ లో 2 బాక్సెస్. ఇచ్చాడు ఫిగర్ 3 left 3 boxes right 3 boxes upper lo 3 boxes down lo 3 boxes. ఇప్పుడు నెక్స్ట్ పోయి ఏమవుతుందంటే లెఫ్ట్ 4 ఉండాలి రైట్ 4 ఉండాలి అప్ 4 ఉండాలి డౌన్ 4 ఉండాలి. సో లెఫ్ట్ 4 రావాలి. సో 1 2 3 4 ఇది మిడిల్ బాక్స్. రైట్ 4 ఉండాలి 1 2 3 4 అప్ 4 ఉండాలి 1 2 3 4 down 4 ఉండాలి 1 2 3 4 figure 4. Okay, figure 4. Figure 1 figure 2 figure 3 digit. So figure 1 is given, figure 2 is given, figure 3 is given. దీని బేస్ చేసుకుని ఫిగర్ 4 మనం చెప్పాలి. చూడండి మిడిల్ బాక్స్ కి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అప్ ఒకటి డౌన్ ఒకటి. ఇచ్చోండి లెఫ్ట్ 2 రైట్ 2 అప్ 2 డౌన్ 2. ఇచ్చోండి లెఫ్ట్ 3 రైట్ 3 అప్ 3 డౌన్ 3. ఇప్పుడు దీని బేసిస్ కి ఏమంటే లెఫ్ట్ 4 రైట్ 4 ఉండాలి అప్ 4 డౌన్ 4 ఉండాలి. అది ఓకే. సెకండ్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో సెకండ్ వచ్చే బాక్స్ ఫిగర్ నెంబర్ next number of color tiles. Number of color tiles. Okay, 1 2 3 4
5. Number of call times రైట్ చేయండి. ఈ బాక్స్ కూడా కంప్లీట్ చేయండి. ఈ బాక్స్ కంప్లీట్ చేసి fill in the table given below and express the pattern in the form of algebraic expressions. ఈ బాక్స్ కంప్లీట్ చేసి అందులో ప్యాటర్న్ ఏంటో మనం నోట్ చేయాలి. చూడండి 1 4 ఎలా అయింది? 1 4 jar 4 and into 4 చేస్తున్నాం. 2 4 jar 8, 3 4 jar 12, 4 4 jar 16, 5 4 jar 20. ఈ ప్యాటర్న్ ఎలా అవుతుంది? ప్రతిదీ 4 తో వర్క్ చేస్తాం కాబట్టి ప్యాటర్న్ 4 అని అవుతుంది. ప్యాటర్న్ ఫర్ above table 4 అని అవుతుంది. ప్యాటర్న్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా 4 తో వర్క్ చేస్తాం కాబట్టి 4 అండ్ 9. ఓకే, ఇలా బేసిస్ కు సెకండ్ హోంవర్క్ చేయండి. సో సెకండ్ ఏం చేస్తాను చూడండి. 1 5 అయింది. దాన్ని బట్టి మీద చెప్పాలి. 1 5 అయింది అంటే చూడండి 1 4 jar 4 ప్లస్ 1 4 jar 4 4 ప్లస్ 1 5 అయింది. చూడండి సెకండ్ ఇస్తున్నాను అది. సెకండ్ ఇది 5 ఇచ్చాడు. 1 4 jar 4 plus 1 5, 2 4 jar 8 plus 1 9, 3 4 jar 12 plus 1 13, 4 4 jar 16 plus 1 17, 5 4 jar 20 plus 1 21. అంటే ఏం చేస్తాం? ప్రతిదీ కూడా ప్యాటర్న్ ఏం చేస్తాం? ప్రతిదన్నీ కూడా 4 తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తాం. 4n plus 1. 1 4 jar 4 plus 1 5 అన్నాం. 2 4 jar 8 plus 1 9, 3 4 jar 12 plus 1 13. ప్రతిదీ కూడా 2 4 చేసి ప్లస్ 1 యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, పేజ్ నెంబర్ 193. పేజ్ నెంబర్ 193. So write the following statements using variables, constants and arithmetic operators. Okay, write the following statements using variables. మన వేరియబుల్స్ ఏని యూజ్ చేసి కాన్స్టెంట్స్ వేరియబుల్స్ యూజ్ చెప్పాలి. మనకు వర్డింగ్ లో ఇచ్చేది ఇది మనం వేరియబుల్స్ కాన్స్టెంట్ మార్చాలి. 6 more than p. p కి ఎంత ఎక్కువ? 6 ఎక్కువ. p plus 6. ఇలా p x లో y వేరియబుల్స్ అంట. ఈ 6 1 2 3 4 4 6 నెంబర్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ స్టేట్మెంట్ రీడ్ చేసి మనం ఎలా మాట్లాడాలి? ఇలా వేరియబుల్స్ కాన్స్టెంట్స్ నెంబర్స్ చెప్పడం. చూడండి x is reduced by 4. x ఉంది, రిడ్యూస్ అంటే ఏంటి? తగ్గించమని, మైనస్ చేయమని. బై 4 అంటే 4x minus 4. తర్వాత చూడండి 8 subtracted from y. ఫ్రమ్ తర్వాత ఎదురుగా ముందు రాయాలి. ఫ్రమ్ తర్వాత y ని y ముందు రాసుకోవాలి. n సపరేట్ చేయాలి, 8 సపరేట్ చేయాలి. సపరేట్ చేసినప్పుడు మైనస్. చూడండి 8 సపరేట్ ఫ్రమ్ y అంటే ఫ్రమ్ తర్వాత ఎదురుగా ముందు రాసుకోవాలి, y రాసుకుంటాం. సపరేట్ చేసినప్పుడు మైనస్. n సపరేట్ చేయాలి, 8 చేయాలి. అలా మినిమం వచ్చింది. చూడండి 8 చూడండి 8 స్టేట్మెంట్ రీడ్ చేసి రాసుకోవడం. చూడండి x is multiplied by y. x ని దేని మల్టిప్లై చేసాడు? by 5 అంటే x into 5 మల్టిప్లై ఇంటూ కదా x into 5 అండ్ యాడ్ ఇట్ టు 10. దీనికి ఎంత యాడ్ చేసాడు? ప్లస్ యాడ్ ఇట్ ప్లస్ ఎంత యాడ్ చేయడు? 10 యాడ్ చేసాడు. సో క్వశ్చన్ రీడ్ చేస్తే డైలా ఆన్సర్. x అంటే ఇది x మల్టిప్లై అంటే ఇంటూ దీని మల్టిప్లై చేసాడు 5 లో యాడ్ ఇట్ 5 అండ్ యాడ్ అంటే ఇంకా ప్లస్ ఎంత యాడ్ చేయడు? 10 యాడ్ చేసాడు. x into 5 అంటే 5x ప్లస్ 10 రా. ఫస్ట్ స్టెప్ నెంబర్ రావాలి. x into 5 5x plus 10. Okay, 9 5 subtracted from 2 times of y. ఇప్పుడు కూడా ఫ్రమ్ తర్వాత ముందు రాసుకొని చెప్పారు. ఫ్రమ్ తర్వాత ఏముంది? 2 times of y. 2 times of y అంటే 2y అని. 5 subtracted and subtract చేయాలి. సపరేట్ మైనస్ 5 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు కూడా స్టేట్మెంట్ రీడింగ్ లో ఫ్రమ్ తర్వాత ముందు రాసుకోవాలి. ఫ్రమ్ తర్వాత ఏముంది? ఇక్కడ 2 times of y ఉంది. 2 times of y 2y. సబ్ట్రాక్షన్ అంటే మైనస్. అండ్ మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి 5 చేయాలి 5. 2 minus 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. రైట్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా వేరియబుల్స్ నెంబర్స్ వేస్తారా స్టేట్మెంట్ ని చెప్పాలి. చూడండి x plus 3
స్టేట్మెంట్ రాయాలి x ఆఫ్ ఇన్వర్స్ మీకు ఎంత x కి ప్లస్ అంటే మోర్ దాన్ ఎంత ఎక్కువ 3 ఎక్కువ కాబట్టి 6 మోర్ 3 మోర్ దాన్ x ప్లస్ అంటే ఎక్కువ మోర్ దాన్ అంటే 3 ఎక్కువ 3 మోర్ దాన్ x తర్వాత చూడండి y మైనస్ 7 ఇక్కడ 7 సబ్ట్రాక్ట్ చేసాడు దేంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి y నుంచి అంటే 7 is subtracted from y 7 is subtracted from y 7 subtraction ఏ నుంచి y నుంచి అంటే 7 is subtracted from y అంటే ఈ 2 రోమన్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఏమో మనకి వేరియబుల్స్ నెంబర్స్ ఇచ్చేసేమో వరడింగ్ పెట్టమన్నాడు ఈ రామేమో మనకి ఇది ఇచ్చి ఇది వరడింగ్ పెట్టమన్నాడు ఇక్కడేమో వరడింగ్ ఇచ్చి వేరియబుల్స్ నెంబర్స్ రాయమన్నాడు రెండు నెంబర్స్ అన్నమాట చూడండి గవర్నమెంట్ నెంబర్ రైట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నాడు అంటే వరడింగ్ ఇచ్చేసాడు మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉపయోగించి మనం ఆన్సర్ రాయాలి ఫోర్త్ రౌండ్ ఏం చేసాడు రైట్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ స్టేట్మెంట్స్ ఇవి ఇచ్చి స్టేట్మెంట్స్ రాయమన్నాడు ఇది ఆన్సర్ స్టేట్మెంట్స్ రాయమన్నాడు ఇది ఆన్సర్ ఓకే స్టేట్మెంట్స్ రాయమన్నాడు ఇక్కడ ఏంటి స్టేట్మెంట్ ఇచ్చేస్తే కాన్స్టెంట్స్ వేరియబుల్స్ రాయమన్నాడు ఓకే తర్వాత పేజ్ నెంబర్ 197 వరడింగ్ ఇచ్చి వేరియబుల్స్ రాయమంటే అదొకటి వేరియబుల్స్ కాన్స్టెంట్ ఇచ్చి స్టేట్మెంట్ తిన్నాడు అదొకటి చూడండి పేజ్ నెంబర్ 197 పేజ్ నెంబర్ 197 చూడండి ఒక బాక్స్ ఇంకోండి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వన్ టర్మ్ ఉందనుకోండి వన్ టర్మ్ ఉంటే దీన్ని ఏమంటారంటే మోనోమియల్ అన్న సి బాక్స్ పేజ్ నెంబర్ 197 ఉపయోగపడే ఏమంటాం మోనోమియల్ అన్న ఎగ్జాంపుల్ చూడండి x అలాగే 7xyz ఉపయోగపడే ఏమంటాం మోనోమియల్ అన్న ఇంకో ఇదంతా ఉపయోగపడే x 7xyz అంతా ఒకటి అనుకోవాలి అంతేగాని 7 ఒకటి x ఒకటి y ఒకటి z అంటే 4 టైమ్స్ అనుకోవాలి ఇది మన సింబల్ మెయిన్ ఇక్కడ ఏమైతే ఒక సింబల్ ఉందన్నమాట ప్లస్ ఇచ్చాడు ఒక సింబల్ ఉంది కాబట్టి ఒక టర్మ్ అయింది అంతేగాని 7 ఒకటి x ఒకటి y ఒకటి 4 టైమ్స్ అనుకోవాలి ఓకే ఇదంతా ఒకే టర్మ్ x అనేది ఒక టర్మ్ అమ్మా లేదంటే ఇది ఏ అనుకోండి ఇది ఒక బిట్ అనుకోండి ఇది ఇంకో బిట్ అనుకోండి 7x y దీని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మోనోమియల్ అంటే ఒకే ఒక టర్మ్ ఉంటుంది x ఒక టర్మ్ అయిపోతుంది ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనదర్ ఎగ్జాంపుల్ చూడండి 7xyz ఈ 4 అంతా ఒకటి ఎంత ఒక టర్మే ఇది మీ డౌట్ వస్తే ఇది సింపుల్ ప్లస్ ఉంది అనుకోండి ప్లస్ తర్వాత అంతా ఒకే ఒక టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అని బై అంటే 2 అని 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ దీని ఎగ్జాంపుల్ చూడండి సార్ a ప్లస్ 4x చూడండి ప్లస్ ముందు ఉంటే ప్లస్ తర్వాత ఉంది 2 టర్మ్స్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి x స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ ముందు ఉంటాము ప్లస్ తర్వాత ఇంకో టర్మ్ ఇలా 2 టర్మ్స్ ఉన్నాయి ఇలా 2 టర్మ్స్ ఉంటే ఏమంటాం మనం బైనామియల్ అంటాం ఓకేనా ఇలా 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ ప్లస్ ముందు ఉంటే ప్లస్ తర్వాత 2 టర్మ్స్ ప్లస్ ముందు ఉంటే ప్లస్ తర్వాత ఉంటే దీన్ని బైనామియల్ అంటాం 2 టర్మ్స్ ఉంటాయి బై అంటే 2 అని అంటే చూడండి మోటార్ బైసికల్ అంటాం అంటే బై అంటే 2 వీల్స్ ఉంటాయి మోటార్ బైసికల్ ద బైసికల్ బై 2 వీల్స్ ఉంటాయి బై అంటే 2 అని చదువు 3 టర్మ్స్ అంటే ట్రైనామియల్ అంటాం ట్రైనామియల్ చూడండి ఎగ్జాంపుల్ చెప్తాం ax స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 చూడండి ప్లస్ ముందు ఒకటి ప్లస్ తర్వాత ఇంకో 2 ఒకటి 3 ఓకే సింపుల్ చూసుకుందాం అనుకో ఇట్లా చూసుకోండి 1 2 3 ax స్క్వేర్ అంతా అవుతాము 4x అంతా అవుతాము 2 అంతా అవుతాము ఓకే
ప్లస్ ముందు ఒకటి దీని తర్వాత 2 3 మొత్తం 3 టైమ్స్ ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి 7x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 10z స్క్వేర్. చూడండి దీని ముందు ఒకటి దీని తర్వాత 2 ఇది మొత్తం 3 ఇలా 3 టైమ్స్ ఉంటే ఏమంటాం మనం ట్రైనామియల్ అంటాం. చూడండి మోర్ దెన్ 3 ఉన్నాయనుకోండి 3 కంటే ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ 3 ఉంటే ఏమంటారు మల్టీనామియల్ అంటాం. మల్టీనామియల్ అంటాం. మోర్ దెన్ 3 ఉంటే ఏమంటాం మనం మల్టీనామియల్ అంటాం. 3 కంటే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాస్తాను 4x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ cx ప్లస్ b. చూడండి ప్లస్ ఉంది 4x ఒకటి 1 2 3 4 3 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీనామియల్ అంటాం. ఓకే మల్టీ అంటే ఎక్కువ 3 కంటే ఎక్కువ ఉంటాయి. మల్టీ విటమిన్స్ అంటారు దాంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దాంట్లో. చూడండి ఎగ్జాంపుల్ 9p స్క్వేర్ మైనస్ 11q ప్లస్ 19r ప్లస్ z. చూడండి ఇది ఒకటి సింబల్ చూసుకోవాలి. ఇది కాబట్టి మీరు ప్లస్ పెట్టుకొని చేయలేకపోతే ఫస్ట్ ఏదైతే ప్లస్ ఉంటుంది 1 సింబల్ చూసుకున్నాం 1 2 3 4 ఉన్నాయి. 3 అబవ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మల్టీనామియల్ అంటాం. చూడండి ఒకే ఒక అకౌంట్ ఏమో మోనోమియల్. మోనోమియల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏదో x లేదా 7y అంటే రెండు అయిపోకూడదు కాబట్టి ప్లస్ వేసుకున్నాం. ఇదంతా ఒక టర్మే లేదా ఇష్టం ఎగ్జాంపుల్ క్లియర్ తీసుకోవచ్చు 3xyz ఇదంతా ఒక టర్మే ప్లస్ అనుకోండి. సింబల్స్ చూసుకుంటుందాం అంతేగాని 3 ఒకటి x ఒకటి y ఒకటి z ఒకటి 4 ఉన్నాయి కానీ మళ్ళీ అనుకోకూడదు. ఇదంతా ఒక టర్మ్ అనుకోవాలి. సింబల్ మేము చూసుకుంటాం. 2 టైమ్స్ ఉంటే బైనామియల్ బై అంటే 2 అని. ఓకే 3 టైమ్స్ ఉంటే ట్రైనామియల్ 3 కంటే ఎక్కువ ఉంటే మల్టీనామియల్. ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఉపయోగ చేస్తాం. బైనామియల్ 2 కదా ఫస్ట్ ఏం రాసుకోవచ్చు 3x స్క్వేర్ ప్లస్ 4y. చూడండి ఈ ప్లస్ ముందు ప్లస్ తర్వాత ఒకటి బైనామియల్. ట్రైనామియల్ అంటే 3 మస్ట్ 7x స్క్వేర్ ప్లస్ 4x 7x స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 3z ప్లస్ d. 3 కదా ఇదే కావాలి 4 అవసరం. ట్రైనామియల్ 3 కదా చూడండి 3 చూడండి ఇదంతా ఒకటి 1 2 3 ఇలా 3 టైమ్స్ ఉంటే ట్రైనామియల్. 3 కంటే ఎక్కువ ఉంటే మల్టీనామియల్. చూడండి 1 2 3 4 1 2 3 4 ఈ బేసిస్ సమ్స్ ఉంటే మీరు నెక్స్ట్ లో చెప్పుకోవచ్చు. ఓకే నెక్స్ట్ క్లాస్ ఓకే థాంక్యూ.